ఇదిగో పియ్యా. అట్ట పిలమక్కడ సార్, నాకు ఏదో అనిపిస్తుంది. సరే పేరు పెట్టి పిలుస్తానులే, పెంటయ్యా. వద్దు సార్, అదే బెటర్. సరే పియ్యా సార్, నాకు ఈ రాజకీయాలొద్దు బాబు అంటే మా వాళ్ళేమో నీ ఉపన్యాసం బాగుంటదని నన్ను రాజకీయాల్లోకి నెడితిరి. ఏంటి సార్ మీరు ఎంత బాగా ఉపన్యాసాలు ఇచ్చేవారా? జ్ఞానం పాటోళ్ళం కదా, మాట్లాడటం అలవాటాయా. ఓహో. సరే ఎలక్షన్ లో నెగ్గితివి. గెలిచాడు సిట్టింగ్ ఎమ్మెల్యే లేపేసి. నిన్ను మధ్యలో స్పీకర్ తోనా? లేదు సార్, మొత్తం మీరే స్పీక్ అండి, ఆ తర్వాత నేను స్పీక్తాను. సరే మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి తర్వాత ఇక అంత మాత్రం సీనియరుడికి లేదని తెలిసిపోయా. నాకు ఎక్సైజ్ సెకండరీ. సరే నేను కూడా మనం చేసిన పనే కదా సారా ఏమిటింగ్ అంతకు ముందు అని చెప్పి సరేనంటేనే. అప్పుడు ఏమైంది సార్? అది కాదయ్యా, ఆడెవరో 10 మంది కల్తీ సారా దగ్గర చచ్చిపోతే అది నా తప్ప. మీ తప్పు కాదు. ఏడెవరో ఒక అమ్మి అది కెమెరా డాన్స్ చేస్తే గుడ్డలు లేకుండా బొడ్డలు లేకుండా అది నా తప్ప. దానికి నన్ను రాజీనామా పెట్టమంటా? వేరు కడుపు కూర్చుంటున్నావా కబురు గడి తింటున్నావా? నాకు అర్థం కదా. నేను ఎప్పుడు రాజీనామా చేయమన్నా? ముఖ్యమంత్రి ఆయన సరే మారమన్నాడు, శాఖ మార్చాడు. మార్చి ఏం చేశాడు? సినిమాలో నాకు నవ్వు తిరిగి సావట్లా సినిమాటోగ్రఫీ అంటేవి. సరే నేను అనుకున్నా హైదరాబాద్ లో ఉండొచ్చు కదా, అటు ఇటు పోయే పని కూడా ఉండదేక సినిమా వాళ్ళతో కూడా కలిసిపోయి తిరగచ్చు అని చెప్పారు. సరేనండి. వారం వారం తిరగక ముందే పీకి పన్నుకు మళ్ళీ ఏరేదంటూ పెడితే మరి ఎందుకు పీకేశారు సార్? అది కదా, ఆయనకంటే నేను ఎక్కువసార్లు టీవీలో కనిపిస్తానంట, అందుకని ఆయన బాధ. పీకేశావు బాగానే ఉంది. తర్వాత నేను మొత్తుకున్న అయ్యా నాకు పొట్టబొడిస్తే అక్షరం ముక్క రాదని నన్ను తీసుకొచ్చి విద్యాశాఖ మంత్రిని చేస్తే అన్యాయమే సార్. సరే చేశావు బాగానే ఉంది. ఆడేదో పిల్లకాయలు కాపీ కొట్టుకుంటే పరీక్షల్లో అది నా తప్ప కాదండి. క్వశ్చన్ పేపర్ లీక్ అయితే అది నా తప్ప. అసలు క్వశ్చన్ పేపర్ ఎలా లీక్ అయింది సార్? అది మా పిల్లోడు ఏదో ఎంసెట్ కి ఒక పేపర్ ఈ నాన్న అన్నాడు, కట్లోంచి తీసి ఒక పేపర్ ఇచ్చా. నా కొడుకు నేను ఒక పేపర్ ఇచ్చుకోకూడదు, అది కూడా లీక్ అయితేనా? మళ్ళీ పీకేశారా సార్? ఏమేం పీకారో చివర్లో చెప్తాను, నువ్వు టెంప్ట్ కాకుండా స్టడీగా ఉండు చెప్తా. సరే సార్. సరే ఆ తర్వాత ఇదో నాకు సారాయమ్మే రోజుల నుంచి కూడా పోలీసు వాళ్ళు అంటే ఉత్సా నన్ను తీసుకొచ్చి నువ్వు హోమ్ మినిస్టర్ చేస్తా. ఇది ఇంకా పీకలేదు కదా సార్? తమ నోటి వాక్యాన్ని పీకుతారేమో సార్. అరే నువ్వు చిన్నపిల్లాడి అని చనివిస్తా ఉంటే సార్ చెప్పుకోవడానికి ఇల్లే చోట ఎక్కుతున్నావురా. ఒరే మీ నాన్న మా ఎదవ ఎందుకు పనికి రావట్లేదు, వాడికి ఏదైనా ఒక దారి చూపించమంటే నేను రాజకీయాల్లో పెట్టాను రా, ఉపయోగించుకోరా. సార్ సూళ్ళూరుపేట నుంచి వచ్చిన సూట్ కేసు ఎక్కడ పెట్టమంటారు? ఓ పని చేయరా, చెప్పండి. సూట్ కేసు ఏమో ఏసీబీ వాళ్ళకి ఇచ్చి నన్ను దేశపై స్టేషన్లో అప్పచెప్పు. ఎవడన్నా ఇంటి పీక్కోలేక లాక్కోలేక సావాలరా, గోడలకు కళ్ళు ఉంటాయి. చెవులు ఉంటాయని విన్నారు కానీ కళ్ళు ఎప్పటి నుంచి వచ్చాయి సార్? మొన్న తెహలక దగ్గర నుంచిలే గెత్తవాని. ఇప్పుడు మన ప్రోగ్రామ్ ఏందో చెప్పు. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా పట్టు వస్త్రాలు తీసుకుని రేపు మీరు తిరుపతి వెళ్ళాలి సార్. ఎవరు? మీరే సార్. నేనా? అవును సార్. పట్టు వస్త్రాలు తీసుకుని తిరుపతి వెళ్ళాలన్నా? అవును సార్. అలిపిరి మీద కొండ? అవును సార్. ఆ తర్వాత నా వెనక ఆయన వస్తాడంటున్నా తెల్లకొట్ట తీసుకుని. ఎందుకు సార్? నా శవం మీద కప్పడానికి. ఒరే పోరు పోయి తెల్లకాయ కళ్ళం తీసుకురా పో. అదెందుకు సార్? రాజీనామా చేయడానికి. నేనే ఇక్కడే కాదు ఎక్కడ పడితే అక్కడ ఉంటాను. శ్రీకృష్ణ పరమాత్మను కదా. నాలుగు బిడ్డలు పట్టుకొచ్చా. అత్తది కృష్ణ వచ్చింది. ఎంతసేపు అయింది వచ్చి? నన్ను లొలికృష్ణ పిలవద్దు, నిజాలు చెప్పాలత్తా. పోదులకి ఏం తక్కువ లేదు కానీ ఫోటోలు తీసుకొచ్చావా? నేను ఏటకెళ్ళి ఉట్టి చేతులతో ఎప్పుడు వచ్చానంత. ఏవి? నువ్వు పెద్ద వేటగాడవని తెలుసులే. కేరళ కొబ్బరి, ఆంధ్ర ఆవకాయ, అబ్బో హైదరాబాద్ బిర్యానీ, అమ్మో చెన్నై సాంబార్, నలుగురు ఫ్రెష్. అన్నిటికీ ఓకేనా? మనం ఎలా చెప్తే అలా. మనమంటే నువ్వా? అదేలే నువ్వే. అవును ఇంత సడన్ గా కావాల్సి వచ్చిందేంటి? ఈ మధ్యన కంప్యూటర్ ఇంజనీర్ కుర్రగాళ్ళు ఎక్కువైపోయారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లా? అయితే అత్త డబ్బు కూడా ఏమిస్తున్నారులే. మన సంగతి చెప్పు. మన సంగతి ఏంటి? వీళ్ళ సంగతి. వీళ్ళ సంగత ఏం చెప్పను అత్త. పెట్రోల్ ధర పెరిగింది, డీజిల్ ధర పెరిగింది, కరెంట్ ధర పెరిగింది. నీకు బాగా పెరిగింది. 40,000 ఇస్తా అత్త నలుగురికి కలిపి. ఇంకో మాట చెప్పు. 30. వద్దులే ఫస్ట్ ఓకే చేసుకో. అది రేపు వచ్చి అడ్వాన్స్ తీసుకో. అలాగే అత్త. బయట వర్షం ఏమో ఒళ్ళంతా తడిచిపోయి ఓవర్ హీట్ అయిపోయింది బాడీ అంతా. పైకి వెళ్ళి ఓసారి కూలింగ్ చేసుకోతా. థ్యాంక్స్ అత్త. నా హీరోయిన్ ఏ రూల్ ఉందో. పెద్ద ఓసీ క్యాండిడేట్ దొంగ సచ్చినోడు, దొంగ వేధమని. నా బంగారు కొండలు. ఏంటే హీరోయినా బాగున్నావా? అవును ఈ మధ్య బాగా బలిసినట్టున్నావే. నువ్వు లావలేదేంటి? బాగా మాటలు నేర్చావు. సర్లే ఇంకా మొదలు పెడదామా? ఇంకేంటి విషయాలు? ఏముంటాయి విషయాలు? నన్ను హీరోయిన్ చేస్తానని తీసుకొచ్చావు. ఇండోర్ అన్నావు, అవుట్డోర్ అన్నావు. ఇక్కడ ఏ డోర్లు లేవు, ఆ కట్టం తప్ప. అవన్నీ తర్వాత మాట్లాడచ్చే, ముందు రాజు అవుతా. ఇవాళ విషయం తేలాల్సిందే. నన్ను హీరోయిన్ ఎప్పుడు చేస్తావు చెప్పు. నేను హీరోయిన్ చేయాలంటే నేను ప్రొడ్యూసర్ కావాలి, దానికి డబ్బు కావాలి, అందుకే సంపాదిస్తున్నాను. నిజంగానా? నమ్మో. ఇంకా నమ్మడానికి ఏముందిలే. మూడు పాడు చేయకే. ఇందా ఇది పెట్టుకో మాస్క్. ఏంటిది? దేనికైనా టేస్ట్ ఉండాలి. కాజోలు ఇంత పెద్ద హీరోయిన్ అవ్వాలి నువ్వు కూడా. అట్టాగా ఉండు ఒక్క నిమిషం. ఏంటది? ఇది నువ్వు పెట్టుకో. ఈడెవడు? సునీల్ శెట్టి. మరి మాకు టెస్ట్లుంటాయి. అమ్మని
మారుతి కారు లాంటి తరివి బెంజిమెంట్ అయిపోయావు. వస్తా గులాబీ రోజు 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 రోజా పువ్వా రోజా పువ్వా. నేను బంగారు బాబు దగ్గరికి వెళ్ళలేదు. ఏంటే బాబన్న దగ్గరికి వెళ్ళలేదా? కొంప ముచ్చావు కదే. బాబన్న ఈ పాటికి మన ఇద్దరి కోసం సిటీ అంతా గాలిస్తుంటాడే. నేను అడ్డా నుంచి పారిపోయి వచ్చాను. ఏంటి ఒళ్ళు కొవ్వెక్కిందా నీకు? నన్ను కలిసేదండి నువ్వు. బాబన్న దగ్గర అడ్వాన్స్ కూడా తీసుకొచ్చా కదే. అవన్నీ నాకు తెలియవు. నేను ఇప్పుడే నిన్ను కలవాలి అంతే. ఇంతకు ఎక్కడ తెచ్చావు నువ్వు? దూల్పేట్. అక్కడే చావు, నేను వచ్చేస్తాను ఉండు. ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ పోనేవారు. అమ్మ బాబన్న ఇప్పుడు ఏం చెప్పాలి? బాబన్న నేనే గులాబీ ఇద్దరమి నీ దగ్గరికి వస్తున్నాం. జస్ట్ 10 minutes లో వచ్చేస్తాం. ఇవన్నీ బాబన్న చేతులు అయిపోయానే. ఎలగబెట్టింది చాలు కానీ నన్ను హీరోయిన్ ఎప్పుడు చేస్తావో చెప్పు. నేను హీరోయినా? ఇంకొంచెం బలు చేస్తా. సచ్చినోడు. అమ్మా ఇది ఇక్కడే తెచ్చింది. ఎలా నుంచి చూడు గడబొంగులాగా. పోతే కొమ్మ ముంచావు కదే. ఆ బాబన్న దగ్గర ఎందుకు వెళ్ళలేదు నువ్వు? ఎవరిని అడిగి తీసుకున్నావురా అడ్వాన్స్? నా బాగి మొత్తం తెచ్చావు నువ్వు, అందుకే డేట్ ఇచ్చాను. నువ్వు వెళ్ళకపోతే ఆ బాబన్న నన్ను చంపేస్తాడే. చంపని. రోగంతో చచ్చే కన్నా వాడి చేతిలో చచ్చిపోతేనే చాలా మంచిది. నీకేమే నువ్వు చెబుతావు? ఆడు చంపేది నన్ను, నేను కాదు. అయినా వాడికి రోగం ఉందని ఎవడు చెప్పాడే? అబద్ధం. నువ్వేమైనా పడుకున్నావా? నన్ను పడుకో. నన్ను నిన్ను వాడి దగ్గర ఎలా పడుకో పెట్టాలి నాకు తెలిసే. అవే చెబుతా. ఎవడయ్యాడు? కస్టమరా? కుర్రాడు బానే ఉన్నాడు. ఎంత ఇచ్చాడండి? అతను అలాంటి వాడు కాదు. ఓహో లవరా. అయితే ఓ పని చెయ్యి, నువ్వు ఇక్కడే ఉండు, 1 గంటలో వచ్చేస్తాం. రావే. అమ్మ కొట్టాడు. ఓ రెస్పెక్టబుల్ బ్రోకర్ని వీటితో కొట్టిస్తావా? గులాబీ వీడికి ఎంత ఇవ్వాలి నువ్వు? 20,000. నువ్వు ఇస్తావా? నేనే ఇస్తాను. నీకెందుకు గురు? నా బాధలేవో నేను చూసుకుంటాను. నువ్వు ఉండు. పద. ఆల్రెడీ అడ్వాన్స్ ఒక 20, ఇది ఒక 20. సూపర్, డబుల్ ప్రమోషన్ లాగా. రండి. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం మైక్ పెట్టాలి. ద జూట్. సార్ నేనేం పాడటానికి రాలేదు. మైక్ ఎందుకు? గుడ్ క్వశ్చన్. ఆడేవాళ్ళకు కూడా మైక్ పెట్టాలి. ఇది అనాదిగా వస్తున్న ఆనవాయితీ. ప్లీజ్ కోఆపరేట్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. తక తయ్య 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 తక తయ్య తయ్య తయ్య. గుడ్ మైక్. ఎక్కడ కూర్చుందో చూడు. ఏదైనా మాట్లాడతల్లి. ఏం మాట్లాడాలి? ఐ లవ్ యూ అని చెప్పు. రే బలరామ్, నేను మొబైల్లో మాట్లాడుతున్నావు? నేనేరా. ఒరే దరిద్రపు మామ, ఇక్కడికి తగలంటావా? వీడి కెమెరామెన్ కాదు, లైట్లు మూసే కూలేదు. బక్కోడా పట్టతలోడా, నీకు అసలు బుద్ధుందా? ఇంతకాలానికి ఒక అందమైన అమ్మాయిని సెట్ చేసుకుని చెడ కొడతావా? కడుపు అనందం కడి తింటావా? ఇవాళ కరెక్ట్ చెప్పు, నా కూతురు పెళ్లి చేసుకుంటా లేదా? డేట్ ఫిక్స్ చేయాలి. నువ్వే ఒక వానపావువి. వానపావు కన్నా పిల్ల పావుని ఎవడు చేసుకుంటారా? అయితే నా కూతురు అంజలి నువ్వు చేసుకో అన్నమాట. అంజలో గింజలో ఎవడు చేసుకుంటాడా? నీ వీక్ పాయింట్ మనం చేసిన టచ్ చేస్తాను. ఎక్స్క్యూజ్ మీ, ఏంటి అడగండి. ఏంటి సార్? పంది. ఏం కూర్చోరా? ఏంటి అడిగితే పొర పంది అంటావా? ఆ పెద్ద మొహం చూసి వదిలిపెడుతున్నాను, లేదంటే ముక్కలు ముక్కలుగా నరికి ఖైమా చేసి ఉండేవాడి. రాస్కెల్. నవ్వుతున్నావా? ఎవరైనా నడు దగ్గర కితకితలు పెడితే పక్కపక్క నవ్వుతారా? ఆ భగవంతుడు నాకు శిక్ష విధించాడు. దీన్ని ఆశ్రయంగా తీసుకుని తన్నిస్తావా? చచ్చినా నీ కూతురు పెళ్లి చేసుకుంటారా? ఇది మా అమ్మ బొబ్బట్ల బుల్లి మీద దొట్టు. చెయ్యెత్తుతావా? రే ఊదేస్తాను. డింగిరి కొంప ముంచావు కదయ్యా. ఈ కొట్లాటంటే నాకు ఇష్టం ఉండదు. సర్లే, ఏడ్చినట్టే ఉంది కానీ ఇంటికి వచ్చి డబ్బులు ఇచ్చాడు. నీకేంటయ్యా, చాలా నిజాయితీ పరుడివి. సిన్సియర్ గా కష్టపడి పనిచేస్తావు. ఎన్ని ఉద్యోగాలు మారితే నీకేంటి? మరి నాకు టాక్సీ తీసుకోవయ్యా, తీసుకో. కానీ ఒక్క షరతు, నాకు 2 టాక్సీలు 2 ఫ్యామిలీలు ఉన్నాయి. ఏ ఒక్క టాక్సీ ఫెయిల్ అయినా ఓ ఫ్యామిలీ ఫెయిల్ అవుతుంది. సార్, నాదో చిన్న డౌట్. ఏమిటి? నేను సింగిల్ ఫ్యామిలీ నడపడానికి ఎడారిలో యమహా నడిపెట్టుంది. మీరు డబుల్ ఫ్యామిలీస్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు? ఏం చేస్తామయ్యా, ఒకటి శాపం ఒకటి పాపం. అయినా నీకు కావాల్సింది టాక్సీ నా సెకండ్ వైఫ్. సారీ సార్, నాకు టాక్సీ కావాలి. ఇదిగో తీసుకో. థ్యాంక్ యూ సార్, మీ మేలు జన్మలో మర్చిపోలేను. కూర్చో కూర్చో. మేలు మాట దేవుడు ఎరుగు. ఏ రోజు అద్దె ఆ రోజు సిన్సియర్ గా స్ట్రిక్ట్ గా కట్టాలి. నేను చాలా స్ట్రిక్ట్. అద్దె సంగతి మర్చిపోండి సార్. వీడొకడు హవాలగడు అనవసరంగా ఫోన్ నెంబర్ ఇచ్చాను. తర్వాత తిడుగు కానీ ముందు ఫోన్ లో మాట్లాడవయ్యా. చెప్పు సేటు. ఏంటి ఏంటి చెప్పేది? నువ్వు అద్దె కట్టవా? అద్దె కట్టవా అని. అద్దె
ఎందుకు కట్టింది సేటు? అయినా మీకు ఎందుకు వచ్చిందా డౌట్? రాదా మరి? టాక్సీలో నువ్వు తిరుగుతున్నావు, నీ కోసం నేను తిరుగుతున్నాను, నా కోసం డబ్బు 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 అని సగటు వేసి తిరుగుతుంది. ఇదిగో ఎప్పుడు అడిగినా రేపు 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 అంటున్నావు, ఈ రోజు మాత్రం రేపంటే కుదరదు. పోనీ ఎల్లుండి. రేపు కాస్త ఎల్లుండి అయిందా? అవ్వా, నన్ను అనవసరంగా టెన్షన్ పెట్టు సేటు. నా పరిస్థితి నీకు తెలుసు కదా. నీ పరిస్థితి తెలుసు కాబట్టి నేను నీకు టాక్సీ ఇచ్చాను. నువ్వు మాత్రం అప్పులు తెచ్చుకొని సుఖంగా ఉన్నావు, నా అప్పు మాత్రం పెంచేస్తున్నావు. సేటు, నేను డ్రైవ్ చేస్తూ సెల్ ఫోన్లో మాట్లాడితే పోలీసులు చూస్తున్నారు. నువ్వు ఇలాగే కంటిన్యూ చేసావు అనుకో, నీ అద్దె వాడికి లంచం గాను ఫైన్ గాను కట్టాల్సి వస్తుంది. నువ్వు ఫోన్ పెట్టి. ఇది ఒక బ్లాక్ మెయిలింగా? చూడు, ఈ రోజు సాయంత్రం లోపు నా అద్దె నాకు కట్టకపోతే నేనే డైరెక్ట్ గా మీ ఇంటికి వెళ్ళి నువ్వే టాక్సీ డ్రైవ్ చేస్తున్నావు మీ ఆవిడతో చెప్పేస్తా. చెప్పండి సేటు, తొందరగా వెళ్ళి చెప్పేయండి. ఆ తర్వాత నీకు ట్యాక్సీ ఉండదు, అద్దె ఉండదు, నాకు నా భార్య ఉండదు. ఇద్దరు వెళ్ళి గంగలో దొక్కాలి. కట్టేస్తాను చెప్తున్నాను కదా. ప్రతి అడ్డమైన వాడు బ్లాక్మెయిల్ చేసేవాడు. వీడొకడు ఎప్పుడు చూసినా ఆట కావాలా పాట కావాలాగా డబ్బు కావాలి డబ్బు కావాలని ఫోన్ చేస్తూ ఉంటాడు. చెప్పు సేటు. ఏం చెప్పమంటావయ్యా? నువ్వు నిజంగా చెప్పు, ఎక్కడున్నావు? హ్యాబిట్స్ లో ఉన్నాను. నేను ఇప్పుడే కదా అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నాను. నేను ఇప్పుడే ఇక్కడికి వచ్చాను. ఒక చోట స్థిరంగా ఉండవా? స్థిరంగా ఉండడానికి ఇదేమైనా టెలిఫోన్ బూతా సేటు? సెటైర్లు ఎందుకు లేవయ్యా? నీ లెక్కనంతా చూశాను, 30,400 అయింది. అంతేనా? ఇచ్చేది చచ్చేది లేదు కానీ అంతేనా అంటావేంటి? ఇదిగో రేపు సాయంత్రం లోపు నా డబ్బు నాకు కట్టపోయావంటే నేను వచ్చి నా టాక్సీ తీసుకెళ్ళిపోతా. నేనేమన్నా కాదన్నానా? వచ్చి తీసుకెళ్ళిపోండి. ఏంటయ్యో అంత ధైర్యంగా తెగేసి చెప్తున్నావేంటి? ఇదిగో నీ ఇష్టం వచ్చినట్టు పార్టీ నమ్మేసుకుని నన్ను పరీక్ష చేయొద్దు. నేను నీకు ఇచ్చినప్పుడు ట్యాక్సీ ఎలా ఉందో ఇప్పుడు కూడా నువ్వు నాకు అలాగే ఇచ్చేయాలి. అలాగే ఇవ్వాలనుకున్నాను సేటు, కానీ మీ ట్యాక్సీని మీరు చూసారనుకో గుర్తే పట్టరు. ఏంటి కలర్ వేయించావా? లేదు, కండిషనే మార్చేశాను. ఇదిగో ఏది ఎలా ఉన్నా సరే నా అద్దె మాత్రం నాకు కట్టాలయ్యో. నువ్వేం టెన్షన్ పడక సేటు, తొందరలోనే నీ అప్పులన్నీ తెచ్చేస్తాను.